ఇప్పుడు కుట్ర ఏముంటది? కుట్ర కోణం ఏముంటది? ఏముండదు. అదేవిధంగా ఈమెకు హాని తలపెట్టాలనే ఇష్యూ ఆడ రాదు. ఓకే. అల్లు అర్జున్ ఎప్పుడు కూడా అనుకోడు ఈ పలానా వ్యక్తికి అంత 5,000 మందిలో 10,000 మందిలో ఒక వ్యక్తికి నేను హాని తలపెడతాను, లేకుంటే నేను ఆడికి వస్తే ఆమె చనిపోతుందని అల్లు అర్జున్కి ముందుగానే కలవడలే. అదే విధంగా ఆమె కూడా అనుకోలే ఈ తొక్కిసలాటలో నాకు నా పానం పోతుంది, లేకుంటే నా బిడ్డకు నా కొడుకుకి ఇంత ఇబ్బంది అవుతుంది, లేకుంటే ఆ తొక్కిసలాటలో అందరు తొక్కుతారు నా కొడుకుని, ఆ తొక్కుట్లో గాయపడతాడు, తీవ్రంగా గాయపడతాడు అని ఆమె కూడా అనుకోలే, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనుకోలే. కాకుంటే ఎంత నిర్లక్ష్యం అంటే ముందుగాల ఒక కార్, ఆ వీడియోలో మనం చూస్తాం, క్లియర్ గా చూస్తాం. ముందుగాల ఒక కార్ వచ్చి వెనుక నుండి మొత్తం పోలీస్ వాళ్ళు ఒక 4-5 కానిస్టేబుల్ ఆడ నిలబడి వాళ్ళ శక్తి మేరకు ప్రయత్నం చేస్తారు క్రౌడ్ ని ఆపుదామని చెప్పేసి. అయితే ఈ విషయాన్ని ముందస్తుగానే గుర్తించిన పోలీస్ డిపార్ట్మెంటు అల్లు అర్జున్ ని ఆడికి రానియకుంటే ఈ దుర్ఘటన కాకపోతుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఫెయిల్యూరా అని నేను అడుగుతున్నాను. వాళ్ళకు ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ఇంట్లల్లా నిరసన తెలిపితే కూడా అరెస్టు చేసేంత సమాచారం వాళ్ళకు ముందస్తుగానే తెలుస్తుంది పోలీస్ వాళ్ళకు. ఎంతో మంది ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసిండ్రు, అదే విధంగా ఎంతో మంది నిరసనకారులను అరెస్టు చేసిండ్రు. మొన్న ఆశా వర్కర్ల విషయంలో చూస్తాం, ఆశా వర్కర్ల విషయంలో కూడా నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. తీవ్ర స్థాయిలో మండిపడ్డది జాతీయ మానవ హక్కుల కమిషన్. అదే విధంగా ఇప్పుడు మనం గురుకుల పాఠశాల విషయంలో చూస్తున్నాము, ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ఎంత దారుణం అంటే ఒక పిల్లనైతే 11 సార్లు ఎలుకలు గరిచినాయట, 11 సార్లు ఎలుకలు గరిచినాయట. అయితే అసొంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా ఇది అనవసరమైన చర్చ. అల్లు అర్జున్ ఇట్లా చేసిండా, అట్లా చేసిండా, ఇది చేసిండా, అది చేసిండా అని చట్టం ఉన్న ప్రాథమికంగా ఉన్న సెక్షన్లు కానీ ఏవి కానీ ఏం చెప్తున్నాయో చూసి ఎంత తీవ్రమైనదైతే అంత తీవ్రమైన శిక్ష, లేకుంటే ప్రాసిక్యూషన్ కూడా అదే విధంగా ప్రభుత్వం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది నిర్లక్ష్యపూరితమైన వైఖరి. ముందుగాల ఫస్ట్ కార్ వచ్చింది, అలా మామన్ వైవాళ్ళు దిగింది, అప్పటికి క్రౌడ్ వస్తుంది, ఇడిచిపెట్టింది గేట్లు. నెక్స్ట్ ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన ఒక కార్లో ఏమో అల్లు అర్జున్ కూర్చుండు. లోపలికి వచ్చినాక ఆ క్రౌడ్ ని నియంత్రణ చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో విఫలమైంది. ఇది కేవలము సంధ్యా థియేటర్ యాజమాన్యం మాత్రమే దీనిలో తప్పు అని మనం చెప్పలేం. అందరూ బాధ్యత తీసుకోవాలి. ఈ నిర్లక్ష్యపూరిత ధోరణి ఇవ్వాలన్నా కానీ ఇప్పుడు ఆడికెళ్ళి వస్తుండు, ముందట రోడ్డు మీద ఉన్న క్రౌడ్ ని డిస్పర్స్ చేసే, ఇప్పుడు మీరు ఆశా వర్కర్లను వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కొట్టి బగాంచిండ్రు వాళ్ళు ఒక్కొక్కరు. అయితే అల్లు అర్జున్ రాకముందు అదే విధంగా ఆడ మొత్తం క్రౌడ్ జమ అయినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తుండ్రు, వచ్చినాక గేట్లు ఇప్పి, ఆ విజువల్ క్లియర్ కనబడుతుంది, గేట్లు ఇప్పినాక అవతల నుండి వచ్చే వాళ్ళ మీద పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు, వీళ్ళని ఇడిచిపెడుతురు. ఇప్పుడు నీకు బాధ్యత లేకుండా నువ్వు వచ్చి క్రౌడ్లో నన్ను బందోబస్తు ఏర్పాటు చేయి, ఇది ఏర్పాటు చేయ, అది ఏర్పాటు చేయంటే పోలీస్ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేస్తుంది? పోలీసు వాళ్ళకి జీతాలు ఎవరు ఇస్తున్నారు? అల్లు అర్జున్ ఇస్తుండా, లేకుంటే ప్రజల సొమ్ము నుండి ఇస్తుర్రా? ప్రజాధనమే పోలీస్ వాళ్ళకి జీతం రూపంలో అందుతుంది. అల్లు అర్జున్ ఇస్తలేడు. పోలీస్ వాళ్ళు ఎట్లా, కొంతమంది పోలీస్ వాళ్ళు అయితే ఎట్లా ప్రవర్తించారు అంటే అల్లు అర్జున్ కి వ్యక్తిగత భద్రత సిబ్బంది లేక వ్యవహరించారు. ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చుంటారండి పోలీసు వాళ్ళు. ఆ విజువల్ క్లియర్ కనబడుతుంది. ఉల్టా వచ్చేటోళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. గేట్లు బంద్ చేయ చేత కాదు మీకు? అంటే గేట్ బంద్ చేస్తుంటే ఏమైతుండే, రాలేకపోతుండే క్రౌడ్. మాతో కాదే పో, ఎందుకు వచ్చినావు పో, నువ్వు ఏమన్నా ఎట్లా పోయివాడు అని ఇడిచిపెట్టేది ఉండే. నువ్వు అతనికి భద్రత ఇచ్చే క్రమంలో ఆడ తొక్కిసలాట అయింది, లాఠీ చార్జ్ చేస్తారు, ప్రజల మీద లాఠీ చార్జ్ చేస్తారు. మీరు ఉంటే అతను రానియకుండా నియంత్రణ చేసేది ఉండే. మీరు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వ్యక్తులను
మీరు కొట్టి కొట్టి పోలీస్ స్టేషన్లలో పెట్టి అరెస్ట్ చేసి ఆ జ్యూరిడిక్షన్ కానీ పోలీస్ స్టేషన్లో ఎక్కడికెక్కడికో తీసుకుపోయి వాళ్ళని డిస్పర్స్ చేస్తారు. ఈ ఈ ఈ క్రౌడ్ని మీరు కంట్రోల్ చేయ చేత కాదు. అదేవిధంగా నువ్వు వస్తున్నప్పుడు ఒక కారు వచ్చింది, బంద్ చేయ చేత కాదు మీకు. మీ మీద పడ్డరా, వాళ్ళ మీద బుక్ చేయి, మీ మీద పడ్డోళ్ళ మీద బుక్ చేయి. నువ్వు లోపట ఇప్పుడు లోపల పటాకులు కాల్చారు, ఆడ కొన్ని కొన్ని విజువల్లో అయితే పటాకులు కాల్చేది కనబడుతుంది. ఎంత పెద్ద ప్రమాదం అవుతుండే, ఎంతమంది చచ్చిపోతుండే. కనీస బాధ్యత అది. అదే ప్రభుత్వం పనిచేయలేదు లేకుంటే పోలీస్ పనిచేయలేదు అని కాదు, ఈడ కోఆర్డినేషన్ అనేది లేకుండా ఇప్పుడు ఆడనే అనుమతి లేదు అని చెప్పినప్పుడు పొద్దున్న సాయంత్రం దాకా ఆడ డీజేలు గీజేలు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు ట్రస్సులు గిస్సులు పెట్టి బ్యాండ్లు పెట్టి ఆడ నానా హంగామా చేస్తుంటే పోలీసులకు కాని రాలే, అప్పుడే ఆపేది ఉండే. చల్ ఇవన్నీ బంద్ చేయని. అట్లా బంద్ చేయకుండా ఆడ నామమాత్రపు నలుగురు బందోబస్తు పెడితే వాళ్ళు ఇట్లా 4-5 కానిస్టేబుల్ ఎట్లా కంట్రోల్ చేస్తారు? నేను ఒక విజువల్ చూసిన, ఒక ఆయన లావుట్ ఆయన ఒక ఎస్ఐఓ కానిస్టేబుల్ ట్రాఫిక్ డ్రెస్ వేసుకుండు, ఎట్లా పడితే అట్లా విచక్షణ రహితంగా కొడుతుండు. ఆ ప్రజలను ఎందుకు కొడతారు? మీరు ఫెయిల్ అయ్యి మీరు అతన్ని నియంత్రించలేకుండా సినిమా చూడనీకి వస్తాడండి. సినిమా చూడనీకి వస్తే నీ వ్యక్తిగతంగా నిన్ను రక్షించుకోనికి 50-60 మంది బౌన్సర్లను పెట్టుకుంటావు, మరి ప్రజలను రక్షించడానికి ప్రజలు తొక్కిసలాటలు చచ్చిపోతే నువ్వు లోపల కూర్చొని సినిమా చూస్తావు. నెగ్లిజెంట్గా సమాధానాలు, దానికి ప్రెస్ మీట్ పెట్టుడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు చెప్తుంది, ఇది చాలా అంటే అనుకోకుండా జరిగిన దుర్ఘటన ఇది, దీనిలో కోఆర్డినేషన్ ఇలా బెనిఫిట్ షోలు అనేటివి మేము బంద్ చేస్తాము, ఇక వేరే వాళ్ళకు కూడా బెనిఫిట్ షోలు అనేటివి ఇప్పుడు ఏంటంటే కన్వెన్షన్ హాల్ తీసుకొని పెట్టుకోండి. మీరు అందరూ చిత్ర బృందం అందరు కూర్చొని చూడండి. 1000 రూపాయలు కాకపోతే 2000 పెట్టుకోరి. ఇష్టం ఉన్నోడు పోతాడు, ఇష్టం లేనోడు పోడు. నువ్వు ఇంత రద్దీ ప్రదేశంలో నువ్వు ఇంతమందిని తీసుకొని వచ్చి అసలు ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా, ముందస్తు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా, అంటే నీకు యాజమాన్యంతో నేను మాట్లాడే బాధ్యత లేదా నీకు? అరే ఉన్నదా, ఈవెంట్ పర్మిషన్ ఉన్నదా, ఎంతమంది ఉన్నారో ఆడ సిచ్యువేషన్ అనలైజ్ చేసే అవసరం నీకు కనబడలేదా? ఎట్లా పడితే అట్లా వస్తావా? నేను వస్తున్నా, ఏం తప్పు లేదు, నా సినిమా నేను చూసుకుంటే తప్పేమున్నదంటే, మరి నీ సినిమా నీ ఇంట్లో కూర్చొని చూసుకునేది నీ సినిమా నువ్వు. ఇప్పుడు నీకు తెలుసు క్రౌడ్ జమ అవుతుంది. అదేవిధంగా దానిలో వ్యాపార సముదాయాలు ఉన్నాయి, 2 థియేటర్లు ఉన్నాయి ఒకటే కాంప్లెక్స్లో, 1300 కెపాసిటీలో యాజమాన్యాన్ని పూర్తి తప్పు. ఫ్యాన్స్ అవ్వండి, ఫ్యాన్స్ ఉంటారు, అయితే విపరీత ధోరణి రోడ్ల మీద పడి మేము కొట్టుకొస్తామంటే లేకుంటే తొక్కిసలాటకు కారణం అవుతామంటే అది ఎవరి బాధ్యత? అది ఫ్యాన్స్ ఉంటే మీ ఇంట్లో చూపెట్టుకోండి ఫ్యాన్స్. ఇప్పుడు ఒక ఆమె మృతి చెందింది, ఒక ఫ్యామిలీకి ఒక రెస్పాన్సిబుల్ లేడు, ఒక మదర్గా కాకుంటే ఒక భార్యగా కాకుంటే ఆమె చనిపోయింది. పిల్లలు తల్లి లేని పిల్లలు అయినరు, ఓ పిల్లగాడు హాస్పిటల్లో ఉన్నాడు. ఎంత దారుణం అది. వాళ్ళ తప్పేమున్నది? వాళ్ళు టికెట్ కొనుక్కురు, అల్లు అర్జున్ అయితే చూడనికి రాలే, వాళ్ళు ఏంటి బెనిఫిట్ షో చూద్దామని వచ్చారు. ఆ పిల్లాడు జిద్దు పట్టిందంట, ఆ పిల్లానికి ఆ క్యారెక్టర్లో లీనం అయిపోతాడంట ఆ పిల్లాడు. ఆ పిల్లానికి అల్లు అర్జున్ అంటే ఇష్టం అట. సినిమా గోదాం డాడీ అని జిద్దు చేస్తే దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఏంది సినిమా చూడనికి వచ్చిన, అల్లు అర్జున్ చూడనికి రాలే. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసు వాళ్ళు వద్దంటే నువ్వు వెళ్ళిపోయేది ఉండే. ఆ ఈవెంట్ అనేది మీరు రద్దు చేసుకునేది ఉండే. నీకు ఎందుకు అంత జిద్దు? నువ్వు కోర్టులో మాత్రం సాంకేతిక అంశాలు చెప్తావు, నాకు ఇది వర్తించదు, గది వర్తించదు, ఇది వర్తించదు అంటే మరి వర్తించకపోవచ్చు, అది కోర్టు పరిధిలో ఉంది, అది కోర్టు డిసైడ్ చేస్తుంది. అయితే నేను ఒక అడ్వకేట్గా ఏం చెప్తానంటే, ఆ పెట్టిన సెక్షన్లు అతనికి వర్తించవు కాబట్టి కోర్టు సాంకేతిక కారణాల వల్ల ఆయనకు ముందస్తు బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే నీకు సామాజిక బాధ్యత అనేది ఉండాలి కదా, నీ ఆత్మసాక్షి ఒప్పుకోవాలి కదా. నువ్వు ప్రతిదీ పైసలేనా? నేను 25 లక్షలు ఇస్తుంటే 25 లక్షలు కానీ పోలీసు వాళ్ళు వద్దన్నారు, నేను పోవద్దన్నారు, ఇది పోవద్దన్నారు. ఎవరు వద్దన్నారు? 2వ రోజు వద్దన్నారా? నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టేది ఉండే, నువ్వు సక్సెస్ మీట్లో పాల్గొంటావు. మృతి చెందితే నీకు పట్టి లేదు. అదే రోజు పెట్టేది ఉండే. చాలా బాధాకరమైన విషయం. ఈయనకి పొద్దుగాల తెలిసిందట. పొద్దుగాల వరకు ఏం చేస్తుండు? లోపల కూర్చొని సినిమా చూస్తుండా. మరి బయటికి ఏడికెళ్ళిపోయిండు ఆయన? ఆ విషయాలన్నీ లోతులో పోయి పరిశోధన చేయాలి, నేర పరిశోధన చేయాలి, దర్యాప్తు చేయాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా దీనిలో ఉన్న
దీనికి సంబంధించిన వ్యక్తులు, దీనికి బాధ్యులైన ప్రతి వ్యక్తిని అదర్ పోలీస్ కావచ్చు, లేకుంటే సంధ్య థియేటర్ యాజమాన్యం కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, బౌన్సర్లు కావచ్చు. బౌన్సర్లు ఏంటంటే బౌన్సర్ ఇప్పుడు వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎవరి మీద పడకుండా ఓ బౌన్సర్ అనేది ఏర్పాటు చేసుకోండి. ఓ 50-60 మందిని పెట్టి అదే సినిమాలో చూపెట్టినట్టు గినిమాలో సినిమాలో చూపెట్టినట్టు ఈడో 50 మంది ఆడో 50 మంది పెట్టుకొని వాళ్ళు నూకుడు మీకు ఆ విజన్ క్లియర్ గా కనబడుతుంది. బౌన్సర్లు కూడా కొడుతున్నారు, నూకేస్తున్నారు. వాళ్ళు ఎటు పోతారు? పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రౌడ్ అనేది పోలీసు వాళ్ళు డిస్పర్స్ చేసి ఆడండి. మీరు రోడ్ల మీద నిలబడుకురు అనేది నిలబొట్టేసి అయిపోతుండే. రోడ్ మీద అంతమంది జనం ఆడ నిలబడ్డప్పుడు కూడా ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా నిలబడ్డప్పుడు కూడా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటే వాళ్ళందరిని వెళ్ళగొట్టునుంటే నువ్వు ఫ్యాన్లు అయితే ఇంటికి పో, లేకుంటే ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ తీసుకో, లేక ఫంక్షన్ హాల్ తీసుకో. ఫంక్షన్ హాల్కి వస్తాడో ఈవెంట్ పెట్టుకో, ఆడికి పోయి చూస్తారు ఫ్యాన్లు. రోడ్ మీద ట్రాఫిక్ బ్లాక్ చేసి ఎట్లా పడితే అట్లా ఒకరి మీద ఒకడు పడి తొక్కిసలాట చేసి ఇప్పుడు ఓడి బాధ్యుడు, ఆమె పానానికి ఓడి బాధ్యుడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎటువంటి చలనం లేకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళు అట్లనే 4-5 కానిస్టేబుల్ అని ఆడ పెట్టి ఆ గేట్ కాడ పెట్టి వాళ్ళు వాచ్మెన్ లాంటి కానిస్టేబుల్ అంతగానం క్రౌడ్ ని ఎట్లా వాళ్ళు కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ చేయలేరు వాళ్ళు. సో పూర్తి శాతం పోలీస్ వాళ్ళ వైఫల్యం కూడా ఉన్నది. దీనికి బాధ్యత వహించిన అంటే దీనిలో ఇన్వాల్వ్ అయిన దీనికి కారణమైన పోలీస్ వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని